Subscribe to Color Frames. ఈ రోజు హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే విజయాల పరంపరను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ చివరిగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే తలపడింది. ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 266 భారీ స్కోర్ చేసింది. దీన్ని ఛేదించిన ఢిల్లీ 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్లు సృష్టించిన సునామీలో ఢిల్లీ బౌలర్లు కొట్టుకుపోయారు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 125 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అంటే ఢిల్లీ బౌలింగ్ దళం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. గాయంతో గత మ్యాచ్కు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 10 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి బౌలర్గా ఉన్నాడు. కుల్దీప్ ఒక్కడు మ్యాచ్ విజయాన్ని డిసైడ్ చేయలేడు కాబట్టి మిగిలిన బౌలర్లు కూడా గాడిన పడితే ఢిల్లీ బౌలింగ్ కష్టాలు తీరుతాయి. మరోవైపు గుజరాత్ పరిస్థితి కూడా చెప్పుకోదగ్గ స్థితిలో లేదు. ప్లే ఆఫ్ కు చేరాలంటే గుజరాత్కు కూడా ఇది కీలక మ్యాచ్. మరోవైపు శుభ్మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా రాణిస్తుండటం గుజరాత్కు సానుకూల అంశం. రాహుల్ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని గుజరాత్ కోరుకుంటుంది. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ బౌలింగ్ లో రాణిస్తే ఢిల్లీ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన గుజరాత్ అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో బ్యాట్స్మెన్స్ పై పూర్తి ఆధిపత్యమని ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు మైదానం చిన్నగా ఉండటంతో బ్యాటర్లు 4లు, 6లతో చెలరేగడానికి స్కోప్ ఉంది. సో ఈ రోజు కూడా భారీ టార్గెట్ నమోదయ్యే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.